ఇల్లి పొట్టుది అన్నిటిలోకి తగ్గుదనమ్మా అనుకొని వచ్చేస్తుంది. చేపల్ని బండకేసి పామేస్తున్నాను. మనం తోమిడికి దెబ్బకు తోలొచ్చేస్తుందో ఏటో. చేపల పులుసు గోదావరిలో చేపల పులుసు మామూలుగా ఉండదు మరి. అబ్బాయి ఎంత బాగుందో, రకరకాల కోలాటం గ్రూపులు, టౌన్ అంతా కూడా ఊరేగింపు. ఇల్లి డై చూడండి గెంతుకొని మరి దిగిపోతుంది. ఈవినింగ్ తినడానికి హెల్దీగా గొంతు పునుగులు. ఇల్లి కేకులు చూడండి ఒకదాని మీద ఒకటి భలే పేరిస్తారు. హాయ్ హలో ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లక్ష్మి. ఇల్లు ఇక్కడ ఏడ్ చేసేస్తున్నానంటే చేపల్ని చక్కగా తోమేస్తున్నాను. చేతకాని పనైనా సరే తప్పదు మరి. ఇంక నీట్గా పులుసంతా పోయేలాగా తోమేద్దాం. ఈ చేపలు ఉండాలంటేనే ఎక్కడలేని భయం. మార్కెట్లోనే కొనేటప్పుడు చక్కగా కట్ చేసి అయితే తీసుకొచ్చడం అయితే తీసుకొస్తాం, కానీ ఇంకా ఆ తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవడమే నాకు ఒక పెద్ద పని. నాకు రాందానికి బండ ఒకటి లేకపోవడానికి సరిగ్గా సరిపోయింది. టైల్స్ మీదే మరెందుకని పామేస్తున్నాను. అదే కనుక జరుగ్గా ఉన్న ఒక రాయి ఉంటే ఇంత టైం పట్టేదే కాదేమో. మరి ఏడ్ చేస్తాం, అలాగే గంట పట్టేసింది అలాగనా. ఎలాగైతేనే చేప ముక్కలన్నింటినీ కూడా నీట్గా కడిగేసాం. ఇంకన్నీ కడిగేసిన తర్వాత కొంచెం కల్లుప్పు, కొద్దిగా పసుపు, నీసువాసన రాకుండా వేసి కడిగేద్దాం. మొత్తానికి చేప ముక్కలన్నీ క్లీన్ చేసడం అయిపోయింది. ఇంక జాయిగా పట్టుకొని వెళ్ళిపోయి వండేద్దాం. చేప ముక్కల్లోనే అన్ని ప్రిపేర్ చేసుకున్న మసాలాలన్నీ కూడా కలిపిస్తాను. ఈ చేపల్ని క్లీన్ చేసుకోవడమే పని, కానీ చేపల పులుసు చేసుకోవడం మాత్రం చాలా క్విక్గా అయిపోద్ది. పులుపు కోసం చింతపండును కూడా నానబెట్టేసుకొని పక్కన పెట్టాను. ఈ చేపల కూరకి సంబంధించి ప్రాసెస్ అంతా ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. అయినా సరే ఒకసారి ప్రాసెస్ అయితే చెప్పేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని 2 ఉల్లిపాయలు, 1 టమాటా, అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొన్ని గసగసాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే. ఆ తర్వాత చేప ముక్కల్లోని ఆ పేస్ట్ అంతా వేసేసుకొని కొంచెం ఆయిల్, కారం, పసుపు, సరిపోయినంత ఉప్పు వేసి బాగా కలిపేసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టేసుకోవడమే. 2 నిమిషాలు చేప ముక్కలు మగ్గిన తర్వాత చింతపండు పులుసు కూడా వేసేసుకొని క్యాప్ పెట్టేసుకోవడమే. ఇంకా నూనె అంతా పైకి తేలిందంటే చేపల కూర రెడీ అయిపోయినట్టే. ఇంకా ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని దింపడమే. ఇంకా చేపల కూర అయితే తలతల మరుగుతూ చక్కగా నూనెంతా పైకి తేలుతూ వేడివేడిగా రెడీ అయిపోయింది. మా వాళ్ళు ఉడికిందో లేదో వెంటనే వేసి ఇచ్చిమంటున్నారు. ఈ రోజు వాళ్ళ కోరిక మేరకే ఈ చేపల పులుసు అనమాట. అమ్మమ్మ చేసినట్టు చేపల పులుసు కావాలని అడిగారు. అమ్మమ్మ చేసిన టేస్ట్ అయితే రాదు, కానీ అమ్మమ్మ చేసే ప్రాసెస్ లోనైతే చేస్తానని చెప్పాను. అందుకే అన్నాను గోదావరిలో చేపల పులుసు అనమాట, మరి మామూలుగా ఉండదు. ఇంకా వాళ్ళు చేశారంటే ఇంకా మరి వేరే లెవెల్లో ఉంటుంది. వాళ్ళ ప్రాసెస్లో ఏదో మనం అలా చేసాం, కానీ టేస్ట్ అయితే సూపర్. నైట్ చేపల కూర వండేసుకొని నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది. ఇంకా పల్లెల్లోనైతే సర్దిశాను. ఒక ప్లేట్లో తోక ముక్కలు సర్దిశాను, ఇంకో ప్లేట్లో నడుము ముక్కలు సర్దిశాను. మీ ఇంట్లో కూడా ఉన్నారా ఇలాంటి వాళ్ళు? ఒకలేమో తోక ముక్కలు కావాలంటారు, ఇంకొకలేమో నడుము ముక్కలు కావాలంటారు. ఇంకా నయ్యం నేను వండిన ఒక్క కూరలోనే ఇలా అడిగారు. నేనైతే మా అమ్మని చేపల పులుసు చేయమనేదాన్ని, అలాగే చేపల ఫ్రై కూడా వేరేగా చేయమనేదాన్ని. చేసేది నా కోసం. నేనైతే తినే దగ్గర మా అమ్మనైతే తెప్పలు పెట్టేసేదాన్ని. నా పిల్లలైతే అలా కాదు. ఇంకా భోజనాలు అయ్యాక నేనైతే బయటకు వెళ్ళాలని రెడీ అయిపోయాను. చూసారు కదా, నా వెనకమాల తోకల్లాగా వస్తావు అంటున్నారు. ఇంక సరే అని చెప్పి రెడీ చేసేస్తున్నాను. నిజానికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అనమాట, అందుకే వస్తావు అంటున్నారు. ఇల్లు పొట్టి చూడండి చెంగు మనకి గెంతుతుంది. ముందే రెడీ అయిపోయింది. ఇంకిద్దరికి మార్నింగ్ ఫుల్గా తలకి ఆయిల్ పెట్టాను. ఇంక అందుకని సింపుల్గా పోనీలే తీస్తాను. ఇంకిద్దరు కాకాలు పట్టేస్తున్నారు. నన్ను ఎలాగో తీసుకెళ్తున్నాను కదా మరి. ఇంకా నీట్గా రెడీ అయిపోయామనేసరికి పొట్టుపాప ఏమో బొగ్గకి లిప్స్టిక్ అంటించింది. ఇంక నేను రెడీ అయిపోయిన నా వెనకాల తోకలు కూడా రెడీ అయిపోయి ఇంక బయటకు వెళ్ళిపోదాం. ఇల్లి పొట్టుపాప అన్నిటికీ తగ్గుదనమ్మా అనుకుని రెడీ అయిపోద్ది. ఆ తాళం మేము వేస్తామంటే నేనే వేస్తా అని చెప్పి ఎంతకి ఆ తాళం అయితే ఇవ్వదు, అది వేయదు. దిగవే, ఎంతసేపు వేసుకుంటావు చెప్పులు? షూస్ ఇల్లు డయ్యి చూడండి గెంతుకొని మరి దిగుతుంది. తాళాలతో ఆడుకొని తాళమేం పడేసింది. ఇప్పుడు వెళ్ళి ఎత్తుక్కోవాలి. అసలుకే ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది కదా, ఎక్కడ ఆగట్లేదు. మనం జాయిగా దిగిపోయి వెళ్ళిపోదాం. అబ్బాయి ఎంత బాగున్నాయో. వెళ్తున్న దారిలోని కోలాటాలు కనిపించాయి. ఎన్ని గ్రూపులు వస్తాయి ఏటో గానీ మొత్తం చాలా మంది ఉన్నారు. టౌన్ అంతా హడావిడిగా ఉంది. ఇల్లు చూడండి ఎంత ముందుకు వెళ్ళిపోయారో. నేను ఇక్కడి నుంచి ఇంకా తీస్తున్నాను. ఇంకా అలా వెళ్తే ఇంకా చాలా మంది ఉన్నారు. అలా రిక్షా మీద చూడండి చిట్టి రాముడు, చిట్టి లక్ష్మణుడు బాణాలు పట్టుకొని ఉన్నారు. బుజ్జిగానా ఎంత ముందుకెళ్ళినా అలా జెండాలు పట్టుకొని జనాలు వస్తూనే ఉన్నారు. ఇల్లి వ్యాన్ మీద చూడండి డీజే బాక్సులకి శ్రీరామ బాణం గుర్తు భలే సెట్ చేస్తారు. పంతులు గారులు అందరూ కూడా మంత్రాలు చదువుకొని మరి చక్కగా ఊరేగింపు అయితే చేస్తున్నారు.
వాళ్ళు అదిగోండి రథం తీసుకొస్తున్నారు. రథాన్ని భలే డెకరేట్ చేశారు. సీతారాముల వారిని ఊరేగింపు చేస్తున్నారు. అందరూ దర్శనం చేసుకోండి చక్కగానా. ఇంకా జాయిగా రాముల వారిని దర్శనం చేసుకొని అలా ముందుకు వచ్చాము. ఇంకా స్వీట్స్ అయితే తీసుకుందామని షాప్కి అయితే వచ్చాం. అలా టాప్ చూడండి పేపర్ క్రాఫ్ట్స్ లా ఉన్నాయి. ఆర్ట్ సింబల్లోని భలే ఉన్నాయి హ్యాంగ్ అవుతూని. ఇల్లు కేకులు చూడండి డెకరేషన్కి ఒకదాని మీద ఒకటి భలే పేరిస్తారు. ఈ సోయింగ్కి పెట్టిన కేకులు దేంతో చేస్తారో ఏటో. మనం కొనే స్వీట్స్కి అంతమంది ఎందుకా అని చెప్పి నేనైతే షాప్ బయటే ఉండిపోయాను. మా వాళ్ళు అయితే వెళ్ళారు. మా చిట్టి తల్లి అయితే స్వీట్స్ తెచ్చి ఇచ్చేసింది. ఏం స్వీట్స్ కొనేసారో ఏటో, మళ్ళీ వెళ్తుంది. ఏటు కొనేస్తుందో ఏటో మరి. పుట్టుపాప మళ్ళీ ఏటో కవర్తో తీసుకొచ్చేస్తుంది. ఏటు కొనిస్తుందో ఏటో మరి అడిగేద్దాం. చూస్తుంటే తన కోసం కూడా ఏదో స్వీట్ కొనుక్కున్నట్టుంది. తెగ మురిసిపోతుంది మా పుట్టుపాప. ఏ చూపించమ్మా, తినడానికి తీసుకుంది. చెప్పాను కదా చిన్న అకేషన్కి వెళ్ళాలని చెప్పి స్వీట్స్ అయితే తీసుకున్నాం. ఇంకా తన కోసం కూడా ఒక బాక్స్ నిండా తీసుకుంది. స్వీట్ ప్రియురాలు అసలే. ఇంక అలాగా గంట స్తంభం దగ్గరికి అయితే వచ్చాం. ఇంక అరటిపళ్ళు అయితే తీసుకుందామని చెప్పి ఆగాము. ఇంక ఇక్కడ ఏం కొన్నా సరే బేరాలాడుకొని తీసుకోవడమే. నాకైతే అసలు బేరాలాడమే రాదు. ఎంతంటే అంత ఇచ్చేసి వచ్చేయడమే, బేరం ఆడడం అస్సలు రాదు. ఇంక ఈ అరటిపళ్ళని అయితే తీసుకొని ఇంక బయలుదేరిపోయాం. ఇంక అలాగా అవన్నీ తీసుకొని ఫ్రెండ్ ఇంటికి అయితే వచ్చాం పేరెంట్ గానికి. ఇంకక్కడ తాంబూలం తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయి వచ్చాం. కట్నిండి రిటర్న్ వచ్చేటప్పుడు అరిసెలు బూర్లు ఇంక ఇన్ని అన్ని కాదనమాట. పొట్టుపాపకు పండగే పండగ అన్ని సర్దిసి ఇచ్చేసారు. ఇవన్నిటికి తోడు స్వీట్స్ మళ్ళీ. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్ కోసం అయితే రెడీ చేస్తున్నాను. ఈ చిలకడ దుంపలు అయితే ఇంట్లో చాలా ఉన్నాయి. హెల్దీగా ఏదైనా చేసేద్దామని ముందే అనుకున్నాను. ఇంక ఇంటికి వచ్చేసరికి స్వీట్స్ ఇవి అవి అన్నీ ఉన్నాయి కదా, ఇంకెందుకులే అని అనుకున్నాను. కానీ అలా వదిలేసానంటే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి. ఇంక అందుకనే చేసేస్తున్నాను. దానికొచ్చి పొట్టుపాపకి ముందే చెప్పాను అనమాట చేస్తానని. ఇంక అసలు ఒప్పుకోదు. ఏది చేసినా సరే నేను ఉన్నాననే ఉంటుంది. ఇంకా సర్లే అని చెప్పి బెల్లాన్ని అయితే తురమ్మని చెప్పాను. ఇంక ఈ పని చేస్తూ ఆ బెల్లాన్ని కొంచెం కొంచెం తింటూ చేస్తుంది అనమాట. అందుకనే ఆ పని చెప్పాను. బెల్లం తింటే ఎలాగో మంచిదే కాబట్టి. ఒక 3 చిలకడ దుంపల్ని కట్ చేసుకొని కుక్కర్లోనైతే విజిల్ పెట్టాను. 3 విజిల్లు వస్తే ఉడికిపోతాయి. ఈ లోపు ఒక పక్కన బెల్లం అయితే తురుముతుంది. నేనేమో మినపప్పుని ఉదయం నానబెట్టి ఉంచుకున్నాను. ఆ మినపప్పుని కొంచెం గ్రైండ్ చేసేసుకుంటున్నాను. చిన్న కుక్కర్ అయితే 3 విజిల్స్ వచ్చాయి. చిలకడ దుంపలు అయితే ఇంక ఉడికిపోయి ఇంక తీసేసి తొక్కలోసేద్దాం. ఈ చిలకడ దుంపలకి తొక్కలోలుస్తూ డ్యాన్సులు మరి మామూలుగా కాదు, చేతులు కాలుతున్నాయి. అలాగా మా పొట్టిది యాశాలు ఎంతంటే అంత చేస్తుంది. ఇంక చిలకడ దుంపలు అన్నిటిని కూడా మెత్తగా స్మాష్ చేసేద్దాం. నా పక్కన చైత్ర అయితే యాలకులు అయితే దంచేస్తుంది. ఈ చిలకడ దుంపల పేస్ట్లోని తురుము పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసుకుందాం. మినపప్పుని మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా, మినపరుబ్బుని కూడా వేసేసుకుందాం. అలాగే దంచి పెట్టుకున్న యాలకుల పొడిని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇంక ఈ బెల్లం అంతా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకుందాం. పిండి అయితే రెడీ అయిపోయింది. ఈ గుంత పునుగు లేయడానికి గుంతలున్న ప్యాన్ అయితే పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇంకా గుంతలన్నిటిలో కూడా ఆయిల్ అయితే వేసేసుకుందాం. పిండి అయితే ఎప్పుడో రెడీ అయిపోయింది. కానీ ఈ చైత్ర మాత్రం అలాగన రుబ్బురోల్లో రుబ్బినట్టు రుబ్బేస్తుంది ఆ పిండిని. ఇంకా జాయిగా ఈ పిండిని పునుగుల్లాగా గుంతల్లోని వేసేద్దాం. ఇదిగోండి ఈ గుంతలన్నిటిని కూడా ఈ పిండితోని ఫిల్ చేస్తాను. కొట్టి నోరూరిపోతుందా? అవును, స్వీట్ ప్రియురాలు. అందుకే ఇంత ఇంట్రెస్ట్గా నా దగ్గర ఉండి మరి దగ్గరుండి చేస్తుంది అన్నీని గెంతుకొని. ఒకవైపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు తిప్పేయడమే. ఇంక రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇంకా టేస్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. ఇవి వేడివేడిగా తిన్నామంటే మాత్రం అంతే సంగతులు. ఇంకా తొక్కలు వచ్చేస్తాయి, మామూలుగా కాదు మరి. ఇంక అందుకనే దగ్గరుండి చల్లారబెట్టేసి మరీ ఇచ్చాను. అప్పటికే కూడా కొంచెం వేడిగానే ఉన్నాయంట. మాకైతే వీటి టేస్ట్ బూర్లు తింటున్నట్టు అని అనిపించింది. లైట్గా అదే ఫీల్ వచ్చిందనమాట. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. హెల్దీ కూడా. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఇదేదో బాగుంది కదా. చైత్ర ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి మా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. బాయ్ బాయ్.